హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూత్ ప్రియాంక వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బోన్స్కి ఎంతో బలాన్ని ఇచ్చే నాన్ వెజ్ రెసిపీ మటన్ పాయ ఎలా చేయాలో చూద్దాం రండి. నేను 6 కాళ్ళు తీసుకున్నానండి. వీటిని పసుపు ఉప్పు వేసుకుని బాగా పట్టించి ఒక 15 మినిట్స్ ఇలా పక్కన ఉంచుకుందామండి. ఇలా చేయటం వల్ల వీటిపైన ఉండే డస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఇంకేమన్నా బ్యాక్టీరియా ఉన్నా కానీ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈలోపు కర్రీకి కావలసిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ జార్లోనే ఒక 2 టమాటాలని కూడా తీసుకుని మిక్సీ వేసుకుందాం. దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పాయ పీసెస్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి. అందుకని కుక్కర్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. అలాగే నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకుని ఫ్రై చేసుకుందాం. స్పైసీనెస్ కావాలంటే నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి కారం. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్, కారంని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి, చెక్క, లవంగాలు మిక్సీ వేసుకున్న పొడిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసుకున్న పాయ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇవి అంతా బాగా కలుపుకుందాం. పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా పీసెస్కి పట్టడానికి కుక్కర్కి ఉన్న విజిల్ని తీసి మూత పెట్టుకుని కాసేపు బాయిల్ అవ్వనిద్దామండి. ఒక 5 మినిట్స్కి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందామండి. సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ మూతకి విజిల్ పెట్టి 3 to 4 విజిల్స్ రానిద్దామండి. ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం రండి. చక్కగా మనకి పాయ అనేది బాయిల్ అయిపోయింది చూడండి. వేడిగా ఈ మటన్ పాయాని సర్వ్ చేసుకుందాం. మటన్ అంటే ఇష్టం ఉన్నవారు ఖచ్చితంగా ఈ మటన్ పాయాన్ని కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుందండి. ఇది పిల్లలకి కానీ పెద్దవారికి కానీ బోన్స్ వీక్గా ఉన్నట్లయితే ఈ బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే కోల్డ్ కఫ్ ఉన్నా కానీ ఈ మటన్ పాయ సూప్ తీసుకోవడం వల్ల చాలా ఫ్రీ అవుతుందండి. అలాగే కాల్షియం తక్కువ ఉన్నా నీరసంగా ఉన్నా కానీ ఈ మటన్ పాయాని తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ మటన్ పాయ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వావ్, ఎంతో
బాగుందంటే స్పైసీగా యమ్మీగా, ఈ ఫ్లెష్ అయితే చాలా సాఫ్ట్గా, సూపర్ సూపర్ సూపర్. సూపర్ ఉందండి. మీరు కూడా ఈ స్టైల్లో మటన్ పాయాని ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.